అందరికీ నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు జూనియర్స్ గ్లోబల్. నేను గణేష్. ప్రజలారా, ఎవరన్నా కింది స్థాయి ఉద్యోగులు లంచం తీసుకున్నాడు అంటే ఎవరికి కంప్లైంట్ చేస్తారు? ఒక కలెక్టర్ కంప్లైంట్ చేస్తారు. కానీ కలెక్టరే లంచాలకు ఎవరు తీసుకుంటే మరి ఎవరికి చెప్పుడు? అట్లాంటి పరిస్థితి మన తెలంగాణలో దాపురించింది. చూడండి, అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగుతున్నట్టు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రాధేష్ తెలిపారు. ఆదివారం ఎల్బీనగర్లోని తన నివాసంలో సోదాలు నిర్వహించారు. ఒక స్కూల్ లైసెన్స్ రెన్యువల్ కోసం 60,000 లంచం డిమాండ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్టు చెప్పారు. వారి నివాసంలో 30 లక్షల నగదు, అదేవిధంగా 8 కోట్ల విలువైన అక్రమ ఆస్తులు గుర్తించారట. ఇక చూడు, ఒక జిల్లాను శాసించాల్సిన కలెక్టర్ లంచాలకి ఇవ్వడట. దేంట్లో తెలుసా? మళ్ళా విద్యలో ఏ విధంగా ఒక ప్రైవేట్ స్కూల్ రెన్యువల్ కోసం ఏదైతే లైసెన్స్ అయిపోయిందో దాన్ని రెన్యువల్ చేయడం కోసం 60,000 రూపాయలు డిమాండ్ చేసిండట. అంటే 60,000 డిమాండ్ చేసిండు అంటే చూడు రియా, విద్యను అమ్మిండు అన్నట్టే. డైరెక్ట్గా విద్యను అమ్ముకొనే 60,000 రూపాయలు అడిగినట్టు ఉన్నది. పిల్లలు చదువుకునే స్కూలు రెన్యువల్ చేయడానికి 60,000 రూపాయలు డిమాండ్ చేసిండట. అంటే ఈయన ఏసీబీ దొరకడానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి ఏంటి చెప్పాలా? ఫస్ట్, ఈయన చాలా ఇబ్బంది పెట్టి ఉంటాడు ఆ స్కూల్లోని. ఎక్కువ మొత్తంలో డిమాండ్ చేసే ఉంటాడు మేబీ. కాకపోతే వాళ్ళు ఇవ్వలేని స్థితిలో ఉండి వీళ్ళు ఏసీబీకి అప్రోచ్ అయినట్టు ఉన్నది. లాస్ట్కు 60,000 రూపాయలు తయారు చేసి వాళ్ళు ఇచ్చిన కట్టలు పట్టుకొని పోయి ఆయన చేతిలో పెట్టినట్టు ఉన్నది. పెట్టిన వాళ్ళే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. రెడ్ హ్యాండెడ్ పట్టుకొని ఆయన ఆఫీస్లో, ఆయన ఇంట్లో మొత్తం సోదాలు చేస్తూ ఉన్నారు. మీకు వీడియో విజువల్స్ కూడా చూడండి ఒకసారి, మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తా. చూడండి, వీడియో విజువల్స్ చూడండి. సోదాలు చేస్తున్నారు. 8 కోట్లకు సంబంధించిన అక్రమాస్తులు ఉన్నాయట. ఈ నుంచి వస్తున్నది. ఒక కలెక్టర్ చేయాల్సిన పనేనా ఇది? ఇంత చదివితే కలెక్టర్ కావాలి, ఇంత కష్టపడితే కలెక్టర్ కావాలి. ఎవడన్నా చదువుకున్నోడు విద్యను అమ్ముకుంటాడా? తలకు మాసినోడు తప్ప వెయిట్ అమ్ముకోడు. ఈయన కొంచెమైనా బుద్ధి ఉన్నదా? మళ్ళా అదనపు కలెక్టర్గా ఉన్నాడట వెంకటరామరెడ్డి. మరి ఇంత అధ్వానం బతుకులు బతకద్దు. ఎదుడు ప్రెస్ మీట్లో చెప్తా ఉన్నారు వీళ్ళు, ఏసీపీ అధికారులు చెప్తున్నారు. సార్ మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. అంటే చూడండి, ఒక స్కూలును మరమ్మతులు రెన్యువల్ చేయడం కోసం అడిగితే లంచం అని చెప్పి ఆ లంచం తీసుకొని అలాగే అతని బంధువులకు సంబంధించిన ఇల్లు సోదాలు చేయడం జరిగింది. ముఖ్య కారణం ఏంటంటే డిసెంబర్ 6వ తారీఖు నాడు ఇతను కలెక్టర్గా, అడిషనల్ కలెక్టర్ అనుకున్న పనిచేస్తూ, అలాగే ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఎడ్యుకేషన్, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా ఉండగా ప్రైవేట్ స్కూల్ సంబంధించినటువంటి లైసెన్స్ రెన్యువల్ చేయటకు 60,000 డిమాండ్ చేస్తూ మాకు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. అదే క్రమంలో అప్పుడు అతన్ని విచారించినప్పుడు కొన్ని అక్రమాస్తులు కలిగినట్టుగా మా నోటీస్కి రావడం జరిగింది. ఆ పైన అప్పుడు 30 లక్షలు. దాని తర్వాత అతని కంప్లీట్ అయిపోయిందిగా 2008లో కూడా ఇతని మీద అక్రమాస్తులు కలిగిన కేసు రిజిస్టర్ చేయడం జరిగినట్టుగా గుర్తించాము. దాని తర్వాత ఆ కేసులో ఏసీబీ తరఫున గవర్నమెంట్ రిపోర్ట్ పంపడం జరిగింది. తర్వాత 2016-17లో కూడా నేషనల్ హైవే ఎక్స్పాన్షన్ స్కీమ్లో రైతులకు సంబంధించిన కంపెన్సేషన్ ఇవ్వడంలో ఇతను అవినీతికి పాల్పడినట్టు కూడా మా నోటీస్కి వచ్చి ఏసీబీ వాళ్ళ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ చేసి గవర్నమెంట్ పంపించడం జరిగింది. ఈ రోజు ఉదయం నుండి జరిగిన సోదాల్లో దాదాపు ఈ వెంకటరెడ్డి గారు, అడిషనల్ కలెక్టర్ గారు 8,30 లక్షల అక్రమాస్తులు కలిగినట్టుగా చూడండి. 8,30 రూపాయల అక్రమాస్తులు కూడా పెట్టిండట. అదంతా లంచాల సొమ్మే, సంపాదించింది అయితే కాదు. చూడండి, 8,30 సంబంధించిన అక్రమాస్తులు కూడా పెట్టిండట. అదంతా ఏమన్నా సొమ్ము? లంచమే. వ్యాపారస్తుల దగ్గర నుంచి లంచమే, రైతులు పోతే లంచమే, స్కూల్ పోయినా లంచమే. ఇది వరకు ఇతని మీద లంచం తీసుకుంటున్నాడు అని చెప్పి అభియోగాలు వస్తే ప్రభుత్వానికి నివేదిక పంపినా కూడా మీకు ఈయన మారలేదట. అంటే చూడండి, ఇక ఈయన ఎంతవరకు మింగడానికి ట్రై చేస్తున్నాడో. దొరికిందే ఎంత దోసుకోవాలి అనే ఉద్దేశంతో ఉన్నట్టున్నది ఈయన పాటు. ఇంత దారుణంగా తయారవుతారా? ఒక కలెక్టర్ స్థాయి దిగజారాల్సిన పద్ధతి అనేది. అరే ఎవడో కింది స్థాయి అధికారు చిన్న అప్లికేషన్కో పెద్ద అప్లికేషన్కో 5,000 10,000 తీసుకుంటానంటే వాడిని మందలు ఇచ్చి వాడిని ట్రాన్స్ఫర్ లేదా సస్పెండ్ చేసే అధికారం ఉన్న కలెక్టరు. వాళ్ళకంటే అధ్వానంగా నువ్వే లంచం తీసుకున్నాక నీకెవడు విలువిస్తాడు? ఒకసారి చెప్పు, నీకు ఎవడు విలువిస్తాడు అంటున్నా. నువ్వు కలెక్టర్వా, వ్యాపారస్తుడివా? విద్య నమ్ముకునే వ్యాపారస్తుడివా, కలెక్టర్వా? ఏంటిది నీ హోదా? కొంచెం మన సిగ్గుశరం ఉండాలి. 60,000 రూపాయలకు కలెక్టర్ పదవిని అమ్ముకుంటాను అంటే సిగ్గుశరం ఉండాలి. ఇదంతా 8,30 రూపాయలు అక్రమాస్తులు ఏ నుంచి వచ్చినాయి? లంచాలు తీసుకుంటేనే కదా ఇదంతా వచ్చింది. ఏ నుంచి వచ్చింది?
ఓ పెద్ద సంసారంలో మేము శుద్ధ పూసలం, మేము మాకేం తెలియదు, మేము జిల్లాలకు బాసలం అనుకుంటారు. కానీ ఒక్కసారి దొరికితే వెళ్తుంది. దొరికినంతసేపే దొరికిన తర్వాత దొంగే అంతే. కలెక్టర్ అయినా ఎవరైనా ఇక్కడ ఏ అధికారి అయినా అంతే. దొరికినంతసేపే రాజులు మీరు, దొరలు. ఇక దొరికిన తర్వాత దొంగలే మీరు అంతే. పబ్లిక్ దృష్టిలో కూడా మీరు దొంగలే. మిమ్మల్ని ఎవరు నమ్మడు. పక్కా ఇది ఇక నమ్మకం పోతుంది. గవర్నమెంట్ ఆఫీసర్ల మీద నమ్మకం పోతుంది. ఆ రోడ్ల పరిస్థితి చూస్తే నమ్మకం పోతుంది. ఇలా లంచాలు తీసుకుంటే నమ్మకం పోతుంది. ఒక పక్క విద్య నమ్ముకుంటే నమ్మకం పోతుంది. వీళ్ళు చేసే పనులు అకృత్యాలను చూస్తే నమ్మకం పోతుంది. ఒకడేమో ఏకంగా డీజీపీ ఆఫీసులనే రాసవేలు చేస్తాడు, ఒకడేమో ఏకంగా కలెక్టర్ లంచం తీసుకుంటాడు, వాడు ఏకంగా రోడ్డు మొత్తం స్వాహా చేస్తాడు, వాడు రోడ్ ఎత్తాడు కానీ అది పని చేయకుండా ఉంటుంది. ఇట్లా తయారయ్యారు. పాలకులు మంచోళ్ళు అయినాక అధికారులు మంచోళ్ళు ఉంటారు. పాలకులే దరిద్రపులు తయారైన తర్వాత అధికారులు అట్లా తయారుగా మాట గారా పక్కా అవుతారు. వాళ్ళ మీద నిఘా పెడితే వాళ్ళను స్ట్రిక్ట్ ఉంటే ఎవడైనా చుట్టూ ఉంటాడు. మేమే దోసుకుంటాం, మీరు కూడా దోసుకోరి అంటే దోసుకుంటారు. అంతే. నా పై అధికారే దోసుకుంటాను నాదేందయ్యా అంటారు. గసంటోళ్ళు కూడా తయారయ్యారు.